Hello friends, welcome to another video of important questions. So మనం ఈ వీడియోలో సిడి కంపైలర్ డిజైన్ అనే సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాపిక్స్ అన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. సో నేను ఇంకా మీకు ఏమైనా వీడియో కావాలనుకుంటే పోస్ట్ చేయండి, లైక్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఇన్ టైంలో పోస్ట్ చేసేస్తాను. మీకు ఏమైనా నోట్స్ కావాలనుకున్నా కూడా ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీని రిలేటెడ్ నోట్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఎవరికి చాలా యూస్ఫుల్ ఉంటుందో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Let us start. Now coming to our first unit. So this first unit is completely of basic structure and basic components of our concepts of compiler design anamata. So దీనిలో మనకి ఫస్ట్ ఇది స్ట్రక్చర్ ఆఫ్ కంపైలర్ డిజైన్. సో దీంట్లో ఒక డయాగ్రామ్ డ్రా చేయాలి. దీంట్లో ఈ లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్, సిమాంటిక్ అనాలిసిస్ మొత్తం ఇవన్నీ కాంపోనెంట్స్ అనమాట. వాటి కాంపోనెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇది ది సైన్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంపైలర్. సో వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ది బిల్డింగ్ ఏ కంపైలర్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం, అది ఎన్వైరన్మెంట్కి ఎలా రిలేటెడ్ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేసిక్స్ అనమాట. లైక్ ప్రోగ్రామింగ్ ఎందుకు రాస్తాం, ఇవన్నీ జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా ప్రోగ్రామింగ్ గురించి, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీంట్లో మనకు 2 parts ఉన్నాయి. అప్ టు హియర్ కాదు, అప్ టు 3rd క్వశ్చన్స్. ఈ 3 questions మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇక్కడ నేర్చుకుంటే మీకు 5 marks, మినిమం 5 marks ఈజీగా వస్తాయి. 10 కాదు, మినిమం 5 marks. ఇక్కడ నుంచి వెళ్ళి 5 marks వస్తాయి. ఎందుకంటే ఇది బేసిక్ క్వశ్చన్ కాబట్టి అడుగుతారు. ఎందుకంటే ఇది ఉన్నది మన దీనిలో 2 parts ఉన్నాయి. 2 partsలో కనీసం ఒక పార్ట్ నుంచి 5 marks ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ లెక్సికల్ అనాలిసిస్ బేసిక్ కాన్సెప్ట్స్, వీటిలో ఉన్న ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ ఇవన్నీ నేర్చుకోండి. అండ్ ఇన్పుట్ బఫరింగ్ అంటే ఏంటిదో కూడా నేర్చుకోండి. దెన్ నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ టోకెన్స్. సో రికగ్నిషన్ ఆఫ్ టోకెన్స్లో దీంట్లో సడన్ ఒక 4 to 5 టోకెన్స్ లైక్ టైప్స్ ఉంటాయి. సో ఒక 4 కాదు కానీ 5 types నేర్చుకోండి. 5 వీటిని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి సరిపోతుంది. లెక్సికల్ అనలైజర్ సో ఈ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అస్సలు విడిచిపెట్టకుండా చదవండి. సో దీనిలో స్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. దీంట్లో ఒక 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. 3 స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి విత్ యూజింగ్ డిజైన్. ఆ డిజైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ డిజైన్ ఎట్లుంటుంది విత్ యూజింగ్ ఆఫ్ డయాగ్రామెటికల్గా మీరు ఈ క్వశ్చన్స్ ఏవి రిప్రజెంట్ చేసినా కూడా డయాగ్రామ్స్ అండ్ విత్ ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. అండ్ మీరు నేర్చుకుంటేనే మీకు మేబీ అడగవచ్చు, ఏ క్వశ్చన్లో ఈ కాన్సెప్ట్ అడిగి బి క్వశ్చన్లో ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది సేమ్ ఏడిసిడి ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, సేమ్ సిమిలర్గానే ఉంటుంది. అది వస్తే ఇది ఈజీగానే వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ చూడండి ఫైనైట్ ఆటోమేటా. మనం లైక్ ఏడిసిడి సబ్జెక్ట్లో కంపైలర్ డిజైన్ సబ్జెక్ట్లో చూసే ఉంటాం. సో దీంట్లో వచ్చేసి ఫైనైట్ ఆటోమేటా అండ్ డిటర్మినిస్టిక్ ఫైనైట్, డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ వాటి గురించి ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి నేర్చుకోండి. వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ డయాగ్రామ్స్, ఫ్లో డయాగ్రామ్స్ ఇవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఆటోమేటా మనం ఏడిసిడిలో నేర్చుకున్నదే. అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ టు బేసిక్ ప్యాటర్న్ మ్యాచింగ్. సో ఆ బేసిక్ ప్యాటర్న్ మ్యాచింగ్కి యూజ్ అయ్యేలాగా మనం డిఎఫ్ఏని ఎలా మేనేజ్ చేసుకుంటామో దాని గురించి ఉంటుంది. ఇలా మీకు నేను చెప్పే పాయింట్ ఏంటిదంటే, ఫస్ట్ ఈ 3 questions పర్ఫెక్ట్గా చదువుకోండి. ఈ 3 questions అండ్ ఇది ఈ 3 questions. 3 questions. సో మీరు ఈ లెక్సికల్ అనలైజర్ ఇది బేసిక్ డెఫినేషన్స్ బేసిక్గా నేర్చుకోండి. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ 4 questions ప్లస్ ఈ 3 questions మొత్తం 7 questions. ఈ 7 questions మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ స్కోర్ 10 marks, ఈజీగా స్కోర్ చేస్తారు. సో నేను మీకు చెప్పేది ఏంటిదంటే, దీనిలో 2 parts ఉన్నాయి. ఒకవేళ నేర్చుకుంటే ఈ ఫస్ట్ 5 questions పర్ఫెక్ట్గా నేర్చుకోండి, లేకపోతే ఈ 5 questions అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇక్కడికి హాఫ్ చేసిన తర్వాత పైన 5 అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, కింది 5 అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేను మీకు ఏం సజెస్ట్ చేస్తాను అంటే, బెటర్ టు రీడ్ దిస్ 5 questions. ఈ 5 questions మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్ 10 marks. హాఫ్ చేయండి, 5 పైన ఉన్నాయి, కింద 5 ఉన్నాయి కదా, ఈ పైన 5 అయినా పర్ఫెక్ట్గా చదవండి. లేదా కింద 5 పర్ఫెక్ట్గా చదివితే 10 marks 99% ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తా. ఎందుకంటే పైనవి కొంచెం స్మాల్ టాపిక్స్ కదా, మేబీ
జంబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ 5 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ స్కోర్ 10 మార్క్స్. So this is completely of first unit. Now coming to our second unit. So this second unit is completely of semantic analysis. మొత్తం semantic analysis గురించి ఉంటుంది. ఇలా బేసిక్ కాన్సెప్ట్ మనం ఫస్ట్ ఇది సెమాంటిక్ అనాలిసిస్. సెమాంటిక్ అనాలిసిస్ అంటే ఏంటి, దాంట్లో ఏమైనా టైప్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా క్లాసిఫికేషన్స్ ఉన్నాయా, దేర్ అడ్వాంటేజెస్ అండ్ ఇంకేమైనా అప్లికేషన్స్ ఇవన్నీ ఉండే అన్ని కలిపేసి విత్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్డ్ డయాగ్రామ్ డ్రా చేసి రాయాలి. రాస్తే యూ కెన్ గెట్ ఈజీ మార్క్స్, అంటే మంచిగా స్కోర్ వేస్తారు మార్క్స్. నెక్స్ట్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక్కటి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని వీటి ప్రాబ్లమ్స్ నేర్చుకొని ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఎందుకంటే మ్యాక్సిమం 10 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ క్వశ్చన్. ఎందుకంటే పెద్ద లెందీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ కానీ ఈ టాప్ డౌన్ పార్సింగ్ ఇది కూడా 10 మార్క్స్కి అడగవచ్చు. ఓకే, మీకు ఏమని చెప్తా అంటే ఈ రైటింగ్ గ్రామర్ కూడా 5 మార్క్స్కి అడగవచ్చు. మీరు ఈ ఒక ఫస్ట్ ఇక్కడికి ఒక పార్ట్ అనమాట, పైకి మొత్తం ఒక పార్ట్, కిందికి మొత్తం ఒక పార్ట్. పైన మొత్తం మీరు పర్ఫెక్ట్గా చదివితే ఇక్కడ ఉండాలి మీకు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే. ఎందుకు దిస్ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ పార్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రైటింగ్ గ్రామర్ ఒకటి 5 మార్క్స్కి ఖచ్చితంగా అడుగుతారు. మేబీ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ ద మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దీంతోపాటు ఈ సిమాంటిక్ అనాలిసిస్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ డెఫినేషన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. లేదు నాకు ఇది కొంచెం హార్డ్గా ఉంది అని అనుకుంటే దిస్ ఎల్ఆర్ పార్సింగ్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు నార్మల్గా ఈ 4 క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటే కూడా మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. దీంట్లో ఎల్ఆర్ పార్సింగ్లో ఎల్ఆర్ ఈజ్ నథింగ్ బట్ లెఫ్ట్ అండ్ రైట్ పార్సింగ్. దీంట్లో 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పాస్ అవుతుంది. దీంట్లో ఈ సింపుల్ ఎల్ఆర్ పాసింగ్ అనేది ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఎల్ఆర్ పాసింగే. సో దాంట్లోనే మీరు కలుపుకొని నేర్చుకోవచ్చు. ఈ 2 కాన్సెప్ట్స్ కలిపి నేర్చుకోవచ్చు. అండ్ దెన్ మోర్ పవర్ఫుల్ ఎల్ఆర్ పార్సెస్. సో దీంట్లో పవర్ఫుల్ ఎల్ఆర్ పార్సెస్ ఏమేమి ఉంటాయి, దాంట్లో టైప్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఏమైనా ఉంటే చూసుకోండి. సో ఈ కంప్లీట్ నోట్స్ కూడా నేను ఈ వీడియో అయిపోగానే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు ఆ వీడియోని అండ్ ఈ క్వశ్చన్స్ని, సిలబస్ షీట్ని అండ్ ప్లస్ నేను ప్రొవైడ్ చేసే నోట్స్ని కంపేర్ చేసుకుంటూ చదువుకోండి. కొంచెం అనలైజ్ చేసి లాజికల్గా చదవండి. ఏం చాయిస్ తీసుకోవాలో ఏం విడిచిపెట్టాలో చూసుకొని చదవండి. నెక్స్ట్ అంబిగ్యూయస్ గ్రామర్ అండ్ పాసింగ్ జనరేటర్. సో ఈ అంబిగ్యూయస్ గ్రామర్ కూడా దీంట్లో కూడా ఇవన్నీ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ సెకండ్ యూనిట్ మొత్తం ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్, అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. మీరు మంచిగా అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయో కొన్ని ప్రాబ్లమ్స్ రిఫర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ స్కోర్ 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇన్ దిస్ సెకండ్ యూనిట్. సో నేను చెప్పినట్టు మీరు చదువుకోండి. అయితే మీరు చదివితే ఈ టాపిక్ అయినా చదవండి, లేకపోతే ఈ పార్ట్ అయినా చదవండి. ఈ పార్ట్ అయినా పైన పార్ట్ అయినా ఏదైనా ఒక పార్టే పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇంకా మీకు టైం ఉంటే యూ కెన్ ఆల్సో రీడ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. అంటే ఆల్టర్నేటివ్ పార్ట్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఒక 2 నోట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ 10 మార్క్స్ 100%. Okay, this is completely of second unit. Now coming to our third unit. So this third unit is completely of syntax directed translation and syntax directed definition. So ఈ రెండింటి గురించే ఉంటుంది మ్యాక్సిమం, మొత్తం రెండింటి గురించే ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఫస్ట్ది క్వశ్చన్ ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే అది ఫస్ట్ క్వశ్చన్ అదే కాబట్టి ఇది బేసిక్ క్వశ్చన్, అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సింటాక్ట్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్, డైరెక్ట్ ట్రాన్స్లేషన్, దీని డెఫినేషన్, అప్లికేషన్ అండ్ స్కీమా. ఈ 3 కాన్సెప్ట్స్ కలిపి నేర్చుకుంటే మీరు ఏ క్వశ్చన్ ఆ మూడిట్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆ 3 కలిపి రాసిండ్రు అనుకోండి, యూ కెన్ ఎలాబరేట్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ది ఎవల్యూషన్ ఆర్డర్ ఫర్ SDDS. సింటాక్ట్ డైరెక్ట్ డెఫినేషన్స్కి ఎవల్యూషన్ ఆర్డర్ ఏంటిది, ఫ్లో చార్ట్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంటుంది, ఫ్లో గీయాలి, ఫ్లో డ్రా చేయాలి. ఎవల్యూషన్ ఎక్కడి నుండి ఎక్కడికి ఎవల్యూట్ అయింది, స్టార్టింగ్లో ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని రాయాలి, అయిపోతుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ ఎలా అట్రిబ్యూటెడ్ SDDS. సో ఎలా అట్రిబ్యూట్స్ని ఎలా యూజ్ చేస్తాం, సింటాక్స్ ట్రీ, ఇప్పుడు ట్రీ ఎట్లా యూజ్ చేస్తాం, ట్రీ దీనికి స్ట్రక్చరల్గా రిప్రజెంట్ చేయాలి దీన్ని, ఎట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనకు లెఫ్ట్ అండ్ రైట్ అట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడికి ఫస్ట్ పార్ట్, అప్ టు హియర్ ఫస్ట్ పార్ట్. ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అనేది సెకండ్ పార్ట్. ఈ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ నుండి కిందికి మొత్తం అంటే ఇది సెకండ్ పార్ట్ హెడ్డింగ్ అనమాట, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. దీంట్లో ఇప్పుడు 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్ వల్ల మేజర్గా వేరియంట్స్ ఆఫ్ సింటాక్స్
ట్రీ అడ్రస్ లైక్ ఈ రెండు క్వశ్చన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్లో ఈ ట్రీ అడ్రస్ కోడ్ ఇదొకటి, దీనిలో ఒక 3 టైప్స్ ఉంటాయి, త్రీ ఫార్మ్స్ ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయి. సో వేరియంట్స్ ఆఫ్ సింటాక్స్ ట్రీ అండ్ ఈ రెండు కలిపి దీంట్లో నేను నేర్చుకోండి. ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్లో ఆ 2 టాపిక్స్ రిపీట్ అవుతాయి. సో ఈ 2 టాపిక్స్ దాంట్లో కంబైన్ చేసి నేర్చుకుంటే యూ కెన్ చూడండి. ఈ ఒక్క 3 క్వశ్చన్స్ అంటే ఒక్క క్వశ్చన్ నేర్చుకుంటే మీకు 3 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఈ ఒక్క దగ్గర ఉండాలే మీకు 5 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్. ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ ఇస్ అ బేసిక్ క్వశ్చన్స్. సో ఈ 3 + 3 ఈ మొత్తం అసలు చెప్పాలి అంటే ఇక్కడ వరకు ఈ 7th క్వశ్చన్ వరకు మీరు పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది. యూ కెన్ ఈజీలీ గెట్ 10 out of 10 మార్క్స్. ఎందుకు అంటే ఈ ఆల్రెడీ ఇక్కడ 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ దీస్ 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ నుంచి 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అక్కడేమైనా మిస్ అయితే నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నుండి అడుగుతారు. సో మీరు ఈ పైన 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు కింద ఏమున్నాయి దీంట్లో మళ్ళీ ప్రొడక్షన్, సింటాక్స్, సిమాంటిక్, ఇక్కడ సిమాంటిక్ వాల్యూస్ అండ్ ప్రొడక్షన్ రెండు ఉంటాయి. ఇటు సైడ్ మొత్తం ప్రొడక్షన్స్ రాసుకోవాలి, ఇటు సైడ్ మొత్తం సిమాంటిక్ వాల్యూస్ రాసుకోవాలి. ఇది దేంట్లో వస్తుందంటే ఈ సింటాక్స్ ట్రీలో లైక్ ఈ కోడ్ జనరేషన్ మొత్తం ఈ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అనే టాపిక్లోనే మొత్తం ప్రొడక్షన్స్ ఉంటాయి, సిమాంటిక్ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ ఏమేమి ఉన్నాయో మొత్తం టేబుల్ డ్రా చేయాలి, ఇండివిజువల్గా డ్రా చేయాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలి. ఇది కొంచెం ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో కూడా, కానీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కన్ఫ్యూజ్ కాకుండా మీరు నార్మల్గా మీకు ఏదో ఒకటి నేర్చుకోండి, అదే పోయి ఎగ్జామ్ ఏ క్వశ్చన్ కూడా అది రాయండి. కనీసం ఒక 5 మార్క్స్కి 4 అయినా సార్ 4. సో ఇప్పుడు దీంట్లో టైప్ కాస్టింగ్, దిస్ ఈజ్ టైప్ చెకింగ్ ఈజ్ నథింగ్ బట్ టైప్ కాస్టింగ్ కానీ టైప్ కన్వర్షన్ కానీ ఉంటాయి కదా, ఈ ప్రాసెస్. నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో మనం ఈ కోడ్ జనరేషన్లో ఎలా యూజ్ చేస్తాం. అండ్ స్విచ్ స్టేట్మెంట్. కంట్రోల్ ఫ్లో అంటే తెలుసు మనకి, కంట్రోల్ ఫ్లోస్, ఇఫ్ ఎల్స్, ఇవి నార్మల్గా మనం కోడ్ లాంగ్వేజ్లో ఎట్లా యూజ్ చేస్తామో ఈ కోడ్ జనరేషన్లో మనం ఏ టైప్లో ఆఫ్ లైక్ ఎట్లా యూజ్ చేస్తామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్విచ్ స్టేట్మెంట్ కూడా అంతే. దెన్ ఇంటర్మీడియట్ కోడ్ ఫర్ ప్రొసీజర్స్. ఇంటర్మీడియట్ కోడ్ ఫర్ ప్రొసీజర్స్. ఈ ఒక్క టాపిక్ మీరు మీ ఇష్టం చదువుతారని, లేకపోతే చాయిస్ తీసుకోండి. నేను నార్మల్గా ఇప్పుడు ప్రతి యూనిట్కి ఒక క్వశ్చన్ విడిచిపెడతాం కదా, నార్మల్గా ఇది ఒక్కటి పక్కన పెట్టి ఈ 3 నుండి కూడా 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మీరు ఒకవేళ ఇఫ్ యూ నీడ్ టు లెర్న్, మీరు చదవాలి అనుకుంటే పైన 6 క్వశ్చన్స్, ఫస్ట్ 6 క్వశ్చన్స్, ఈ 6 క్వశ్చన్స్ 6 ఉన్నాయా, 1 2 3 4 మిస్ అయిపోయింది ఇక్కడ ఇంతకుముందు 6 మిస్ అయింది. సో ఇప్పుడు 6 7 8 మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 6 క్వశ్చన్స్ అయినా చదువుకోండి పర్ఫెక్ట్గా. లేదు అంటే ఈ 1 2 3 4 5 6 ఈ 6 క్వశ్చన్స్ అయినా పర్ఫెక్ట్గా చదువుకోండి. ఈ 6 వెయిట్ ఎ మినిట్. మీరు ఈ 6 చదివినా యూ కెన్ గెట్ 10 మార్క్స్. అండ్ ఈ 7 ఉన్నాయి, ఇవి ఇక్కడ నుండి 4 to 10 ఇది నార్మల్గా డెఫినేషన్ చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఎలాబొరేట్ చేసి రాయొచ్చు. ఇక్కడ 10 మార్క్స్. రెండు సిమిలర్గానే ఉంటాయి, రెండు సిమిలర్ కాన్సెప్ట్, సిమిలర్ ఇన్ ద సెన్స్ డిఫికల్టీ లెవెల్స్ వచ్చేసి రెండు సిమిలర్గానే ఉంటాయి. సో మీరు పైన చదువుతారా కింద చదువుతారా, ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ యువర్ విష్. అంటే మీరు ఏది ఈజీగా ఉంటే నేను నోట్స్ కూడా పెడతాను, నోట్స్ పెడతాను. నోట్స్తో పాటు కంపేర్ చేసుకుంటూ చూడండి, ఏది ఈజీగా అనిపిస్తే ఆ పార్ట్ చదువుకోండి. నేను చెప్పినట్టు ఈ 6 క్వశ్చన్స్ కానీ ఈ 7 క్వశ్చన్స్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటే ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా చదువుకోండి. యూ కెన్ ఈజీలీ గెట్ 10 marks. So this is completely of third unit. Now coming to our 4th unit. This 4th unit is basically about our runtime environment and code generation, normal code generation. So దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి runtime environment. What does it mean by runtime environment గురించి బేసిక్ డెఫినేషన్స్ మీరు ఇన్డెప్త్గా బాగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ డెఫినేషన్స్ నేర్చుకున్నా సరిపోతుంది. ఎందుకంటే అది రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు, కాకపోతే దాన్ని ఎలాబొరేట్ చేసి రాసి అంత పెద్ద క్వశ్చన్ కాదు అది. ఒకవేళ దీని గురించి అడిగితే మీరు ఈ యాక్సెస్ టు నాన్ లోకల్ డేటా ఆన్ స్టాక్, డయాగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్.
డయాగ్రామ్స్. ఇప్పుడు ఈ హీప్ మేనేజ్మెంట్ అయినా గార్బేజ్ కలెక్షన్, ఈ వీటికి ఈ దీనికి డయాగ్రామ్, గార్బేజ్ కలెక్షన్ అండ్ ట్రేస్ బేస్డ్ కలెక్షన్. సో దీంట్లో అన్ని డయాగ్రామ్స్. సో మీరు ఏం చేయాలంటే ఒకవేళ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అని ఒక సింగిల్ క్వశ్చన్గా అడిగితే దాంట్లో మీరు ఈ గార్బేజ్ కలెక్షన్, హీప్ మేనేజ్మెంట్, నాన్ లోకల్ డేటా టు స్టాక్, ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం రాసుకుంటూ వెళ్తే ఇట్స్ ఎనఫ్ అట్లా. సో ఇవన్నీ మీరు కాకపోతే ఇవన్నీ మీరు ఇండివిజువల్గా నేర్చుకోండి. ఇండివిజువల్గా నేర్చుకుంటే ఇక్కడ ఉండాలి యూ విల్ గెట్ 10 మార్క్స్, 90% 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే దిస్ గార్బేజ్ కలెక్షన్ అండ్ ట్రేస్ బేస్డ్ కలెక్షన్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది గార్బేజ్ కలెక్షన్ వీటి గురించి, ఎందుకంటే ఇంతకుముందు మీరు ఆటోమేటిక్ థియరీలో దాంట్లో కొన్ని సబ్జెక్ట్స్లలో నేర్చుకునే ఉంటారు. హీప్ మేనేజ్మెంట్ గురించి కూడా. సో బేసికల్గా దే లాస్క్ అప్ టు హియర్ ఇట్ ఈస్ అ ఫస్ట్ పార్ట్, పైకి కిందికి సెకండ్ పార్ట్. బేసికల్లీ దే లాస్క్ ఫస్ట్ పార్ట్ ఉండాలి 10 మార్క్స్ అడుగుతారు, మ్యాక్సిమం 90% అడుగుతారు. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు జంబుల్ ద క్వశ్చన్స్, దే లాస్క్ ఏమున్నాయి ఇక్కడ, కోడ్ జనరేషన్ నుంచి ఒక టాపిక్ అడుగుతారు. సో దీంట్లో మన కోడ్ జనరేషన్లో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఇది కోడ్ జనరేషన్, బేసిక్స్ ఆఫ్ కోడ్ జనరేషన్. దీంట్లో సింపుల్ కోడ్ జనరేషన్ని డెప్త్గా చదవండి, అది కూడా ఒక ఇండివిజువల్ టాపికే. బట్ మీరు దాంట్లో కలిపి నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది టార్గెట్ లాంగ్వేజ్. ఈ టార్గెట్ లాంగ్వేజ్లలో 3 టార్గెట్స్ ఉంటాయి. 3 టార్గెట్స్ ఉంటాయి. లైక్ ఆ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. 3 నెక్స్ట్ మనకి అడ్రసింగ్ ఇన్ టార్గెట్ కోడ్ ఇవి కూడా దీనిలో కలుపుకొని నేర్చుకోండి. ఈ 2 క్వశ్చన్స్ కలిపి నేర్చుకోండి. మీకు ఎక్కడ టాపిక్స్ సిమిలర్గా కనబడితే సిమిలర్గా ఉన్న టాపిక్స్ అన్నీ నేర్చుకొని పోయిన తర్వాత ఏ క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్లో చూస్తారో, మీకు క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ అయితే ఇస్తారో దాన్ని ఒక్కదాన్ని హైలైట్ చేస్తూ దానికి ఉన్న పాయింట్స్ ఉంటాయి కదా, మీరు ఇంకో క్వశ్చన్స్ చదివిన పాయింట్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసి రాస్తే ఎట్లా అంటే క్వశ్చన్ ఎలాబొరేట్ అవుతుంది, కంటెంట్ కనబడుతుంది, రిలేటెడ్ టాపిక్ కనబడుతుంది. కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గివ్ 5 మార్క్స్, అంటే మంచి మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ అండ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఆప్టిమైజేషన్. ఈ ఆప్టిమైజేషన్లో మనకు బేసిక్ బ్లాక్ అని ఉంటుంది అండ్ పీప్ హోల్ అండ్ బేసిక్ బ్లాక్, దిస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి 2 మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. 2లో నుంచి ఏదైనా ఒక్క క్వశ్చన్ 2 రావచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంతోపాటు ఈ బేసిక్ బ్లాక్స్ అండ్ ఫ్లో గ్రాఫ్స్, ఇక్కడ కూడా డయాగ్రామెటికల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ రిజిస్టర్, అలొకేషన్ అండ్ అసైన్మెంట్, ఇది కూడా డయాగ్రామే అనుకుంటున్నా మేబీ. సో దీంట్లో కూడా మీరు నీకు డయాగ్రామ్ అని ఓకే ఎందుకు చెప్తున్నా అంటే, కంటెంట్ రాసేదానికన్నా డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఎందుకంటే మీరు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తే అది ఒక హాఫ్ పేజ్ పడుతుంది. ఆ డయాగ్రామ్లో ఉన్నది కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఆన్సర్ ఎలాబొరేట్ అవుతుంది, డయాగ్రామ్ ఉంటుంది, కంటెంట్కి కంటెంట్ ఉంటుంది. సో ఇట్లా మీరు ఎక్కువ డయాగ్రామెటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకే, దీనిలో మీకు ఏం చదువుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ వరకు ఫస్ట్ 5 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాంతోపాటు ఈ కోడ్ జనరేషన్లో టాపిక్స్, సింపుల్ కోడ్ జనరేషన్ టాపిక్స్ అండ్ ఇది ఈ 9th 10th క్వశ్చన్స్ కలిపి నేర్చుకోండి. ఎందుకంటే అవి 2 ఆల్టర్నేట్ వేరే క్వశ్చన్స్ కాదు, సిమిలర్ క్వశ్చన్సే. ఒకటి కలిపి ఇంకో దాని గురించి కూడా రాయొచ్చు. సో మీకు దిస్ అప్ టు హియర్ ఈ ఫస్ట్ 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, లేకపోతే ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. హాఫ్ చెప్తున్నా డైరెక్ట్. ఇక్కడ వరకు పైకి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పైకి నేర్చుకుంటారు, ఓకే బాగానే ఉంటుంది. బట్ అక్కడ ఒకవేళ మిస్ అయితే మీరు మేబీ అయితే కావచ్చేమో, దానికోసం మీరు ఒక 10th క్వశ్చన్ అండ్ 9th క్వశ్చన్ ఎక్స్ట్రా చదువుకోండి. అంటే మీరు పైవి చదివినా కిందివి చదివినా కూడా 10th and 9th క్వశ్చన్ అసలు విడిచిపెట్టమని చదవండి. దాంతోపాటు ఈ గార్బేజ్ కలెక్షన్ అండ్ ఫస్ట్ మీరు చదవాల్సింది 10th 9th 5th 4th 5th 10th 9th 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకొని
పైన టాపిక్ అన్నా కింద టాపిక్ అన్నా ఏదో ఒక టాపిక్ మీరు ఇన్డెప్త్గా టాపిక్ నేర్చుకోండి, సరిపోతుంది. ఇట్లా చదివితే మీకు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. ఇటు సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ 4. నౌ కమింగ్ టు 5th యూనిట్. సో దిస్ 5th యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ మెషిన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్. మెషిన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్ అనే టాపిక్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మనకు ఆప్టిమైజేషన్ బేసిక్స్ ఉంటాయి. దీంట్లో ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ ఆప్టిమైజేషన్, అసలు మనకు ఆప్టిమైజేషన్కి వచ్చిన సోర్సెస్ ఏంటి, మనం 4th యూనిట్లో 2 టాపిక్స్ చూసినాం, బేసిక్ బ్లాక్ అండ్ పీప్ హోల్ అని చెప్పి. సో ఈ 2 ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ఉన్నాయి కదా, సేమ్ తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. ఒకవేళ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోర్సెస్ అని అడిగితే అవి 2 ఉంటే 2 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంట్లో చేస్తే అది అయిపోతుంది. ఈ క్వశ్చన్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ మెషిన్ ఇండిపెండెంట్ ఆప్టిమైజేషన్ పెట్టి కొంచెం థియరీ ఒక హాఫ్ పేజ్ వరకు నేర్చుకోండి, పాయింట్స్ నేర్చుకొని దాని కింద ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ ఆప్టిమైజేషన్ అని పెట్టి మళ్ళీ ఇదే క్వశ్చన్ రాయండి. ఈ 2 కలిపి నేర్చుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాటా ఫ్లో అనాలిసిస్. డాటా ఫ్లో ఎలా జరుగుతుంది దాని గురించి అనాలిసిస్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ డాటా అనాలిసిస్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడికి ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది. దీంతోపాటు డాటా ఫ్లో ఎలా జరుగుతుంది, డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ చేయాలి. ఎట్లా మొత్తం డయాగ్రామ్స్ చెప్పినా కదా, డయాగ్రామ్స్ డ్రా చేయాలి, దాంట్లో కాంపోనెంట్స్ ఫ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే థియరీ అవుతుంది, అదే డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ అవుతుంది. నెక్స్ట్ కాన్స్టాంట్ ప్రొపగేషన్. సో ఈ కాన్స్టెంట్ ప్రొపగేషన్ అనేది నార్మల్గా మీరు చూసుకోండి, లైక్ మంచిగా ఒక 1 పేజీలో పట్టేంత వరకు చూసుకోండి. మొత్తం నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ మొత్తం నోట్స్ ఈ యూనిటే కాదు, మొత్తం ఈ సబ్జెక్ట్లో ఉన్న నోట్స్ మొత్తం ఈ క్లాస్ అయిపోగానే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకేమైనా నోట్సెస్ కావాలన్నా కూడా పోస్ట్ చేయండి, నాకు కామెంట్ చేస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఈ కాన్స్టెంట్ ప్రొపగేషన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీకు నేను ఏమని చెప్తా అంటే దీంట్లో ఓన్లీ 6 టాపిక్సే ఉన్నాయి. ఈ 6 టాపిక్స్లో ఒక్క టాపిక్ చాయిస్ తీసుకోండి. ఓకే, ఒక్క టాపిక్ చాయిస్ తీసుకోండి. మీరు ఈ కాన్స్టెంట్ ప్రొపగేషన్ చాయిస్ తీసుకోండి, అది మీ ఇష్టం. బట్ ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 5th క్వశ్చన్, ఈ 5th క్వశ్చన్ ఇదేంటిది, పార్షియల్ రిడెండెన్సీ ఎలిమినేషన్. దిస్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 5th ఇవి అస్సలు విడిచిపెట్టకుండా చదవండి. ఈ 4 క్వశ్చన్స్ చదివితే 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు, ఈజీగా వస్తాయి 10 మార్క్స్. దీంతోపాటు ఈ రెండిట్లో ఏదో ఒక్క టాపిక్ చూసుకోండి, అది మీ ఇష్టం. మీరు 4th చూసుకుంటారా, లాస్ట్ది లూప్ ఇన్ ఫ్లో గ్రాఫ్స్ చూసుకుంటారా, మీ ఇష్టం. నేను ఈ లూప్ ఇన్ ఫ్లో గ్రాఫ్ చూసుకోమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఈ ఫ్లో గ్రాఫ్స్ ఆల్రెడీ మనం 4th యూనిట్లో కొంచెం చదివినాం కాబట్టి మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. దాంట్లో లూప్స్ ఏంటి లైక్ ఆ లూప్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ 5th యూనిట్. మీరు నేను చెప్పినట్టు ఈ 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవకుండా యూ కెన్ ఈజీలీ స్కోర్ 10 మార్క్స్. సో ఇది 5th యూనిటే కాదు, సిడి కంపైలర్ డిజైన్ అనే సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ టాపిక్ మొత్తం కవర్ చేసిన. ఇంకా మీకు ఏమైనా నోట్స్ కావాలనుకున్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఇన్ టైంలో పోస్ట్ చేస్తాను. సో నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయండి. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.